నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, అంబటైనా గిమ్మటైనా గుమ్మటి పట్టిస్తాము అని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి గారు అనేక విమర్శలు చేస్తున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంత ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, వైసీపీ నేతలు మాట్లాడరా, మరి ఈయన ఇట్లా మాట్లాడినప్పుడు రివర్స్ అవ్వరా? ఆయన మాటలకు కారణాలు ఏంటి సార్? కొంతమంది జీవితంలో వాళ్ళ అనుభవం పార్టీకి వాళ్ళకి అక్కడికి రావాలి. అంబటి గారి మీద తెలిసో తెలియకో బుచ్చయ్య చౌదరి గారు నోరు జారింది ఒరిజినల్ చౌదరి అహంకారం టువర్డ్స్ కాపు. అది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మళ్ళీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నానా తిప్పలు పడి మొత్తం బ్రిడ్జ్ కట్టారు. దాన్ని అసలు జరగని పని జరిపించి చూపించాడు ఆయన. ఆర్క్ రైవలరీని పాసిఫై చేసినట్టుగా ఈసారి 124 స్థానాలు కూటమికి రావడానికి ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు ఆ సామాజిక వర్గ పరంగా. సో ఇదేమవుతుంది, కడబడు పాలలో ఉప్పుకల్లు వేసినట్టే కదా. అంతే. సో ఇది వేర్ ఇట్ లీడ్స్ అన్న దగ్గర ఆల్రెడీ ఒక డ్యామేజ్ అంబటి రాంబాబు గారికి జరిగింది. ఆయన ఇల్లు ఎరగొట్టడం కానీ, లేదా ఆయన మీద వ్యక్తిగత దాడికి ప్రయత్నించడం కానీ, తదనంతర పరిణామాల్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ, పైపచ్చు గ్రంథాలయ శాఖ ఆవిడ చైర్మన్ ఉన్నారు, ఆవిడ మాట్లాడిన లాంగ్వేజ్ కూడా అసలు మీరు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళందరికీ తృణప్రాయంగా స్టేషన్ బెయిల్ అన్నీ ఇచ్చేసి ఒక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వందల వేల మంది వెళ్ళి ఇంటి మీద పడి కొట్టడం, ఇవన్నీ గమనిస్తే జరిగిన డ్యామేజ్కి ఆయనకి తిరిగి మళ్ళీ మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది, ఆయన నిరసన కార్యక్రమంలో ఉన్నాడు. నాకు దీని మీద ఏం చేయాలన్న దాని మీద ఒక ప్రత్యక్ష కార్యాచరణతో పనులు చేస్తున్నప్పుడు మీరు ప్యారడీ పదాలు వాడుతూ అది ఎంతవరకు సమంజసం? మీరు రాజకీయ క్షేత్రంలో చాలా పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి గారు, సీనియర్ నేత. నాకు మీ గురించి బాగా తెలుసు సార్. ఒకప్పుడు రామారావు గారితో పయనించి తర్వాత మళ్ళీ రామారావు గారినే నమ్ముకున్న తర్వాత మళ్ళీ తెలుగుదేశంకి వచ్చినప్పుడు మీకేం జరిగిందో నాకు బాగా తెలుసు. మరి వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు శాశ్వతంగా బుచ్చయ్య చౌదరి అని ఒక ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితం. మీకు ఎక్కడ లేని అగ్రెషన్స్ మీరు అన్నీ చూపించినా కొత్త క్యాబినెట్లో మీకైతే స్థానం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు గారి దృష్టిలో మీ స్థానం లేదు. నేను డెలిబరేట్గా చెప్తున్నా. ఓకే. దాని పూర్వపరాలు నాకు తెలుసు. సో ఇవన్నీ గమనిస్తూ అక్కడ ఆ టెన్యూర్లో మీతో రాజకీయాలు చేసిన వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు, అలాగే మాకు తెలుసు. తెలిసి ఇవాళ మీరు భావావేశాన్ని లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో తాత అని మిమ్మల్ని పిలిచేశారు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో తాతకి లోకేష్ గారు, ఓ గంటా శ్రీనివాస్ గారిని చూసాం, దూలిపాల నరేంద్ర గారిని చూసాం. మీరు ఇట నేనే తేల్చుకోలేని పరిస్థితిలో మా నాన్న బ్యాచా నా బ్యాచా అన్న కన్ఫ్యూజన్లో ఆ వయసులో వాళ్ళకే ఉన్నప్పుడు మీ వయసు మితిమీరిపోయిందన్న విషయం మీరు గ్రహించుకోగలరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ మాట తీరుతో జరగబోయే డ్యామేజ్, జరిగిన డ్యామేజ్ ఆ సామాజిక వర్గానికి జాగ్రత్తగా గమనించుకోండి. జరగబోయే డ్యామేజ్ మీ వల్లనే. ఇవాళ మీరు అంబటి అనే ఒక పదాన్ని చూస్తున్నారు, కానీ పునరేకీకరణ ఆ సామాజిక వర్గం ఒక హ్యూమిలియేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఆ హ్యూమిలియేషన్కి అగ్గి కాజ్యం పోసినట్టు మీరు ఇంకొక 2 మాటలు దానికి యాడ్ చేస్తే అది ఎక్కడికి లీడ్ అవుతుంది. అధికారంలో మీద ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీకు చెల్లుతుంది. జరుగుబాటు అంత సుఖం లేదని ఒక సామెత ఉంటుంది మాకు. మీకు చెప్పారు కూడా కదా పెద్దవాళ్ళు మీరు. కానీ ఆ సుఖం తాత్కాలికమా శాశ్వతం ఆలోచించుకోండి. ఇంతకన్నా మీ వయసు కన్నా పెద్ద అయిన నరేంద్ర మోడీకే మొన్న పార్లమెంట్లో మంగళారతి పెట్టారు. మహిళా బిల్లును వంక పెట్టినా సరే, ఏ వంకలేనమ్మ డొంకట్టుకు ఏడిచినట్టు మీరు ఈ డొంక పట్టుకొని వెళ్తే లోకేష్ గారిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అదొకటి గమనించండి. తర్వాత యూఆర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ డ్యామేజ్ టు ద రెస్పెక్టివ్ కమ్యూనిటీ. అవును, రైట్. అంబటి గారి వెనకాతల కమ్యూనిటీ మాట్లాడుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే కొన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీకు అనుకరించిన ఈ ఎలక్షను నెక్స్ట్ అదే ఈక్వేషన్ అటుపక్క టర్న్అవుట్ అయితే మీరు నెత్తిన చెంబు కూడా బోర్లించుకోవడానికి మీకైతే సులువుగా ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు లోకేష్ గారికి చంద్రబాబు గారికి జుత్తు ఉంది, ఇది గమనించుకోండి. అంతకన్నా ఇంకెళ్ళి ఇంకా ఆయన ఏమంటున్నారో తెలుసా సార్? మా కార్యకర్తలు తలుచుకుంటే మీరు గుమ్మం దాటి కూడా బయటికి రాలేరు. అలాగే అసలు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని వైఎస్ఆర్సీపీ నేతల మీద మండిపడుతున్నారు సార్. దీని గురించి ఏమంటారు? అంటే బుచ్చయ్య చౌదరి గారు మీరు తెలుసుకోండి సార్, ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్, ఒక ఎమ్మెల్యే ఒక గణంతో వెళ్ళి ఇంటి మీద దాడి చేసి 7 గంటల సేపు నిరంతర దాడి చేసి హత్యా ప్రయత్నం ఇంచుమించు చంపినంత పని చేసి మీరు సక్సెస్ అయ్యి దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? లేదా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమానికి తన ఆక్రందన వెలిబుచ్చడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. మీరు మా కార్యకర్తలు తలుచుకుంటే ఆల్రెడీ తలుచుకున్న దాని పర్యవసానమే అంబటి రాంబాబు గారు తనకి న్యాయం చేయమని అడుగుతున్నారు. ఎవరిని? ఓ పేమసాని గారిని,
ఓ డీజీపీ గారిని ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎక్కడో రాజమండ్రిలో ఉండి అట్లీస్ట్ మీరు ఆ సామాజిక వర్గం కూడా కాదు. ఎస్. కానప్పుడు మీరు మీ పెమ్మసాని గారిని వాళ్ళని కాపాడుకోవడానికి ఉన్న శ్రద్ధ మరి వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇంచేత తగుదునమ్మా అని పిలవని పేరంటానికి పెద్ద మొత్తం ఏదో వెళ్ళిపోదాం అంటే కొన్నిసార్లు కుదరవు సార్, కొన్నిసార్లు కుదరవు. మీరు ప్రజాస్వామ్యం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యానికి భిన్నంగాను విరుద్ధంగాను చేయకూడని పని చేసిన తర్వాత 7 గంటల పైట చిలుక దాడి, అది కూడా పోలీసుల సమక్షంలో ఆయన ఇంటి మీద నిప్పు పెట్టి తగలబెడితే దాన్ని ప్రజాస్వామ్యం కింద మీరు అభివర్ణిస్తుంటే ఏమో మాలాంటి వాళ్ళని దాన్ని ప్రజాస్వామ్యం అనలేకపోతున్నాం. తర్వాత మనకి వ్యవహారిక భాష, సాంస్కృతిక భాష, లేదంటే గ్రాంధిక భాష ఏవో లేట ఉంటాయి. ఆ గ్రంథాలయ కమిటీ చైర్మన్ మాట్లాడిన మాటల కన్నా మరి అంబటరాంబాబు గారి మాటలు మీకు ఎక్కడ నచ్చని పదాలు ఉన్నాయో. ఎందుకంటే మీరు లేని కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడంలో మిమ్మల్ని మించిన సిద్ధహస్తులు ఎవరు లేరు. అసెంబ్లీ వేదికగా వంశీ మాట్లాడాడు, లేదా ఇంకోళ్ళు మాట్లాడని లబోదిబోమని జగన్మోహన్ రెడ్డి అలా ఏదో సామెత ఉంటుంది, అత్త కొట్టిందన్న కాకుండా తోడుకోలు తెప్పిందన్నదట్టు జగన్మోహన్ రెడ్డి నవ్వాడన్న దానికి మీరు ఇప్పటికీ పీక్కుని అదే అట్రిబ్యూట్ చేసుకుంటూ దాంట్లోంచే ప్రసన్న వదనాలను పొందుదాం అనుకుంటే జరుగుతుంది. ఏం పర్లేదు, కొన్నాళ్ళు మీకు ఇంకా 3 ఏళ్ళ టెన్యూర్ ఉంది కాబట్టి జరిగిపోతూనే ఉంటుంది. మీరు మంది మార్బలాలతో వెళ్ళొచ్చు, ఇల్లులు ఎరగొట్టొచ్చు, అలా అధికారంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధైర్యంతో చేస్తున్నారు. అదే మరి వైసీపీ అధికారం వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అదే మరి వెయిట్ చేయాలి. వీఆర్ ఆల్ వెయిటింగ్ అని సినిమా డైలాగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటమ్మా, మనం ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మీద కదా. అలాగే మీరు ప్రజాస్వామ్యానికి భిన్నంగా అందులో మీరు న్యాయం చెప్పవలసిన మంచి అయ్యుండి, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న మీరుతోటి అయ్యన పాత్రుడు లాంటి కూడా న్యాయం చెప్పవలసిన స్థానాల్లో ఉన్న మీరు అన్యాయం పక్కే మాట్లాడుతూ అన్యాయం అనే బాటనే ముందుకు నడిపించే కార్యక్రమాన్ని తెరలేపుతుంటే మరి రాబోయే రోజుల్లో మనం వెయిట్ చేయాలి. కూడా మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే కీడించి మేలంచాలంటారు. మేలు అనుకునే ప్రాస్పెక్ట్లో కీడుతోనే మీరు వెళ్తున్నారు. వెనకటికి సామెతలన్నీ మేము చదివాం, తాడు పామే కరిచినట్టు. కాలచక్రం అన్నది ఎప్పుడు ఆగదు కదా, తిరుగుతూనే ఉంటుంది. అధికారం అన్నది కూడా మార్పు తథ్యం, శాశ్వతంగా ఇది రాజకీయ వ్యవస్థలు కాదు, రాజకీయ దిక్కులేదు. వాడు పక్కడు వచ్చి పేకరేకేస్తే ఇటు మళ్ళీ దేవుళ్ళు ఆడుకుంటూ కుటుంబాలన్నీ మళ్ళీ చిన్న చిన్న సామ్రాజ్యాలు ఏర్పరచుకుని బతికిన బతుకులే కదా. ఒకసారి 23 వచ్చిన విషయం మర్చిపోయి 11 అన్నది చిన్న డిజిట్గా కనబడితే మీకు అప్పుడు 23 కూడా చాలా చిన్నగానే కనబడింది మా అందరికీ. ఒక్కడితో 151 వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ముగ్గురితో 124 వచ్చి వాడు 11 వచ్చాయని వాడి మీద పడి చిన్నపిల్లడం చేసి ఆడుకుందాం అనుకున్నప్పుడు చిన్నపిల్లలు కూడా పెరుగుతాడు కదా. పెరిగిన తర్వాత ఉన్నది మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన హ్యూమిలియేషనే కదా మీ దగ్గర కన్సల్టేషన్ అయింది. మరి అదే అంబటరాంబాబు గారి మీద జరిగిన హ్యూమిలియేషనే కన్సల్టేట్ అవ్వదని ఎందుకు అనుకుంటున్నారు? సో ఒక ఈక్వేషన్ మీకు ఫేవరబుల్ అయినప్పుడు అదే ఈక్వేషన్ ఇంకోటికి ఫేవర్ అవుతుందా అన్న దగ్గర ఇట్స్ వెరీ సింపుల్. దానికి రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు. సో రాకెట్ సైన్స్ కింద మీరు చూడకండి దాన్ని. సో ఇట్స్ వెరీ 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 కామన్ ఇన్ పాలిటిక్స్. సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అంటారు. అలాగే స్ప్రింగ్ని అదిం పట్టుకుంటే అది ఒకసారి వదిలిన తర్వాత ఎలా చూపిస్తుంది అంటే విశ్వరూపం చూపిస్తుంది చేతికి దొరకకుండా. సో ఆ పరిస్థితులు కోరి తెచ్చుకోకండి. అందులో మీరు చెప్పవలసిన స్థానంలో ఉన్న మీరు కూడా మీరు ఎక్కడో రాజమండ్రిలో ఉండి ఎక్కడో గుంటూరులో ఉన్న అంబటరాంబాబు గురించి అంబటి అన్న పదానికి ప్యారడీలు వాడితే తర్వాత జరగబోయే కులాల కుంపట్లో సెగ కాల్చుకోవడానికి తర్వాత కుంపట్లో ఏం కాలుతాయో మీకే తెలుస్తాయి, అంతకన్నా ఇంకేం లేదు. కులాల కుంపట్లను రెగ్గొడితే కులాలు పార్టీలని తుక్కు రెగ్గొడతాయి. ఇది జరిగిన నగ్న సత్యం పొలిటికల్ సినారియోలో. ఇది దృష్టిలో పెట్టుకోండి. అందులో మీ ఆర్క్ రైవలరీలతో పెట్టుకుంటున్నారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.